మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే సభ గంట అవుతున్నా కూడా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చొని మరి ఎంతో ప్రశాంతంగా మరి ఏం చెప్తారో, ఏం మాట్లాడతారో, ఏం మీటింగ్ అని తెలియని వాళ్ళు కూడా ఈరోజు అంత ప్రశాంతంగా మీటింగ్ లో కూర్చొని మరి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు రాంపల్లి గ్రామంలో కుల వివక్షత, అంటరానితనం, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక న్యాయం లేక వెనుకబాటుతనానికి గురవుతున్నామనే ఉద్దేశంతో మాదిగలందరూ ఐకమత్యంతో మరి చేయికి తోడేసుకొని కష్టం వచ్చినా మరి మనోడు చిన్నాడు చెప్పాడు, కన్నీళ్ళు వచ్చిన ఐకమత్యంతోనే ఉండి మన హక్కును సాధించుకున్నామని చెప్పాడు. అంబేద్కర్ అందరూ ఐకమత్యంతో ఈరోజు రాంపల్లి గ్రామంలో 800 కిలోమీటర్ల నుంచి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్నా సంజయ్ గారితో మరి జెండా ఆవిష్కరణ చేపట్టినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేపడతా ఉన్నాయి. ఈ గ్రామంలో మొదలుకొని రావడం మరి మిమ్మల్ని అందరూ చూస్తే నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే మన పత్తికొండ నియోజకవర్గంలో తుక్కలి మండలంలో మాదిగలు అనే గ్రామాలు ఐకమత్యంగా లేవు. ఈ తుక్కలి మండలంలో మన రాంపల్లి గ్రామమే కాదు, ప్రతి గ్రామంలో కుల వివక్షత, అంటరానితనం అనేది మాదిగలను వెంటాడుతూనే ఉంది. ఏదైనా దేవాలయాల్లో ప్రతిష్టలు జరిగినా, సంబరాలు జరిగినా, ఊరేగింపులు జరిగినా, ఉత్సవాలు జరిగినా కూడా మన మాదిగలు మహిళలైనా మరి కోట్లు సంపాదించుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి మాదిగవాడైనా మరి కోట్లు సంపాదించుకున్న మహిళ, పారిశ్రామిక మహిళ, ఆమె కోటీశ్వరాలైనా కూడా ఆ ప్రతిష్టలు గుడి దగ్గరకు రానియరు, ఉత్సవాల్లోకి రానియరు, ఊరేగింపుల్లోకి రానియరు. మీరు దూరం నుండి మమ్మల్ని చూడండి, మీరు అంటరాని వారని చెప్పి వ్యక్తి సాగిరి చేయించుకొని మనలను మనుషులుగా చూడకుండా పశువులుగా హీనంగా చూస్తా ఉన్నారు. ఈ రోజుల్లో మరి మన మానవత్వంగా, సమానత్వంగా అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలని చెప్పి రాంపల్లి గ్రామంలో మానవులు హక్కుల కోసం ఎంఆర్పిఎస్ఎస్ జెండాను స్థాపించడం చాలా ఆనందంగా ఉంది. మీకు మీ రాంపల్లి గ్రామానికి ఏ సమస్య వచ్చినా నేను పక్కన 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటా, నేను దొంగల గ్రామంలోనే ఉంటా. ఏ సమస్య వచ్చినా రెవెన్యూ పరంగా కానీ, పంచాయతీ పరంగా కానీ, పోలీస్ స్టేషన్ పరంగా కానీ, మీ సచివాలయంలో పని కానీ, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా అర్ధరాత్రి నాకు ఫోన్ చేస్తే నేను మీ పనులు దగ్గరుండి ఎస్ఐతో, సిఐతో, ఎంఆర్ఓతో, ఎంపీడీఓతో, ఉపాధి హామీ ఏపీఓతో, సచివాలయం టీచర్ అసిస్టెంట్లు, సచివాలయం వీఆర్ఓతో మాట్లాడి తక్షణం మీ పనులు న్యాయపరంగా, చట్టపరంగా అయ్యే విధంగా మీకు విన్నంటే ఉంటాను. నాతో కాకపోతే నా మిత్రులు కూడా మీకు సపరేట్ గా సందేహంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఐకమత్యంతో ఏ సమస్య వచ్చినా మనవాడు తాగుడు వ్యసనానికి బానిసలు కూడా ఉంటే అన్ని పనులు ఉంటాయి. మనం ఏదైనా సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే తాగుడు వ్యసనానికి దూరంగా ఉండాలి. ఏదైనా ఊళ్ళో కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఏదైనా ఉత్సవం జరుగుతున్నప్పుడు, ఏదైనా పండుగ జరుగుతున్నప్పుడు మనం మానవులని దూరం వెళ్తూనే ఉంటాం. అక్కడ మనం తాగి డాన్స్ చేసి వారి ముందర కూతురేస్తే వాటిని ముట్టివేలు అంటారు. ఎందుకంటే మా తాగి ఎందుకు తిన్నారని మనం అడిగితే మీ వాడు తాగి నా దగ్గరకు వచ్చాడు అని చెప్తాం. అప్పుడు మనం మాట్లాడటానికి వేరు లేకుండా అవుతా ఉంది. కాబట్టి తాగుడు వ్యసనాలకు కూడా మన వాళ్ళు దూరం ఉండి సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఉండేందుకు అందరూ ఐకమత్యంతోనే ఉండండి. మీకు ఏ సమస్య వచ్చినా ఎంఆర్పిఎస్ఎస్ నాయకులు అండగా ఉంటారు, వారితో పాటు మేము కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. నాకు తెలుసు మీ గ్రామంలో కుల వివక్షత అంటరానితనం ఉందని. నా చెల్లెలి కూతురు ఇదే ఊరికే ఇచ్చాను. చెన్నపల్లి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ పేరుకి నా చెల్లెలి కూతురుని ఇదే ఊరికే ఇచ్చాం. రజనమ్మ అమ్మాయిని లక్ష్మీనారాయణ కూతురికి ఆ రోజు నేను పెళ్లికి వచ్చాను. పెళ్లికి వచ్చినప్పుడు మెరవలు పోతా ఉంది. ఈ
విడుదల తిరుగుతా ఉన్నారు అంటే ఇక్కడ తిరగనివ్వరు, డంపు కొట్టనివ్వరు, డాన్స్ లేనివ్వరు, బండి మీద మెరుగు తిరగనివ్వరు అన్నారు. నేను ఆ రాత్రి ఇంటికి వెళ్ళిపోయాను. ఇలాంటి ఊళ్ళో నేను ఉండకూడదు. ఇది ఎక్కడ మిద్ద మీద రుచి పండుకున్న ఇక్కడ వచ్చి నా భార్య, నేను, మా చెల్లెలు అంతా ఇక్కడ ఈ రకంగా కోరివక్షత ఉందా, దీన్ని ముడి నుంచే మన వాళ్ళు ముందుకు రారా అని చెప్పి నేను ఆ రాత్రే బైక్ తీసుకొని నా రోడ్డు ఇంట్లో పండుకొని మళ్ళీ పొద్దున పలవాళ్ళకి వచ్చి వెంటనే పచ్చిపొడగేశాను. మీ గ్రామంలో మీకు మాటిస్తున్నాను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వం, సౌభాగ్యత్వం, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అందరూ సమానమే అని చెప్పి రాజ్యాంగాన్ని పొందుపరిచి హక్కులు చట్టాలు ఉన్నాయి మనకు. మీకు ఏమి కావాలన్నా, పెళ్లి నిర్వహణ తిరగాలన్నా, మీకు హక్కు కావాలన్నా మీరు చేసే ముందు నాకు 10 రోజుల ముందు చెప్పండి. పోలీసులు రెవెన్యూ ఫుల్ ప్రొటెక్షన్ పెట్టించి మీ పెళ్లి నిర్వహణ వాహనంపై ఊరేగింపు గ్రామంలో తిరిగే విధంగా నిరంతరం నిద్ర ఆరంభాన్ని పనిచేస్తా. ఎవరిపైన దారులు జరిగినా సహించాం, ఎక్కడ దౌర్జన్యం చేసినా సహించాం, ఎక్కడ అన్యాయం చేసినా సహించాం, ఎక్కడ అణిచివేతలకు గురి చేసినా సహించాం. స్వేచ్ఛ సమానత్వం కోసమే కృషి చేస్తాం. కుల వివక్షత అంతరాంతరం నిర్మూలన కోసమే నిరంతరం ఎంఆర్పిఎస్ గా పనిచేస్తాం. అన్నగారి ఆధ్వర్యంలో ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కావద్దండి. చట్టాలున్నాయి, చట్టాలున్నాయి. నిన్నెవరైనా భయపడిస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. మీకు ఎవరైనా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. మీ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే రెవెన్యూ అర్జీలు ఇవ్వండి. మీకు తెలియకపోతే తెలిసిన మా లాంటి వాళ్ళ దగ్గరికి రండి. ఎవరితో గొడవలు పడాల్సినంత అవసరం లేదు. మనం 100 మంది ఉన్నాం. గొడవలు పడడానికి ఇలాంటి తాగుబోతు ఒక్కసారి గొడవలు పెట్టడానికి ఇలాంటి తాగుబోతు మనవుడు పెట్టడం తప్పుడు మనం కూడా అర్థమవుతుందా మీకు? మొన్న గణపతి నిమజ్జనం రోజు పత్తికొండ సిఐ పురుషుల గారు వాడిని కొట్టారని చెప్పారు. నాకు వచ్చింది ఇట్లా అవతారం చేస్తే కొట్టరా? మన మీటింగ్ ఏంటి? మనం ఏంటి? మన హక్కుల కోసం, మన అభివృద్ధి కోసం, మన సంక్షేమం కోసం, మన కుల వివక్షత, అండరాంతరం కోసం, స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, గ్రామాల్లో అందరితో సమానంగా ఉండడం కోసం మనం ఎక్కడ కూడా ఎవరికి కూడా తలెత్తాల్సిన అవసరం లేదు. మీకు ఏ పనులు కావాలన్నా నిరంతరం మేము అండగా ఉండి చేపిస్తాం. మీరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందండి, ఐకమత్యంతో ఉండండి. ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా తర్వాత అన్న కూడా ఉంటారు. ఈ అవకాశం కల్పించినటువంటి రామకొండ ప్రజలకు, రాంపల్లి ప్రజలకు, సభ అధ్యక్షుల గారికి, మా ఎంఆర్పిఎస్ఎస్ అధ్యక్షుల వారు గుండా సంజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సంజయ్ గారి నాయకత్వం, సంజయ్ గారి ఐక్యత.